ట్రైన్ లో ఉండే టాయిలెట్ వేస్ట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? మొదట్లో ట్రైన్ టాయిలెట్స్ ఓపెన్ డిశ్చార్జ్ సిస్టమ్ ని కలిగి ఉండేవి. దీనివల్ల టాయిలెట్లోని వ్యర్థాలన్నీ డైరెక్ట్ గా ట్రాక్ పైనే పడేవి. దాంతో ట్రాక్స్ అని చాలా అపరిశుభ్రంగా ఉండేవి. దీనికోసం రైల్వే డిపార్ట్మెంట్ మొదట్లో ఉన్న టాయిలెట్స్ ని కొద్దిగా మాడిఫై చేసి దానికి కంట్రోల్డ్ డిశ్చార్జ్ టాయిలెట్ సిస్టమ్ అని పేరు పెట్టారు. ఈ టాయిలెట్ సిస్టమ్ లో ట్రైన్ స్టేషన్ నుండి దూరంగా వెళ్లే వరకు టాయిలెట్ వ్యర్థాలు డిశ్చార్జ్ అవ్వవు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ సిస్టమ్ వల్ల ట్రైన్ స్టేషన్ కి దూరంగా కొన్ని కిలోమీటర్లు వెళ్లేంత వరకు వేస్ట్ పైప్ డిశ్చార్జర్ అనేది ఓపెన్ అవ్వదు. సో దీనివల్ల వేస్టేజ్ అనేది ట్రైన్ పట్టాలపై పడదు. అయితే దీనిలో ఉన్న మైనస్ ఏంటంటే ఓన్లీ రైల్వే స్టేషన్ మాత్రమే క్లీన్ గా ఉంటుంది. స్టేషన్ కి దూరంగా ఉండే పరిసరాలు మాత్రం అపరిశుభ్రంగా ఉంటాయి. దీన్ని గమనించిన రైల్వే డిపార్ట్మెంట్ మరో కొత్త సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇక్కడ మీరు చూస్తున్న దాని పేరు బయో టాయిలెట్ ట్యాంక్. ఇది బ్యాక్టీరియా సాయంతో పనిచేస్తుంది. ఈ బ్యాక్టీరియా వేస్ట్ ని డీకంపోజ్ చేస్తుంది. వేస్ట్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ తర్వాత దాన్ని లిక్విడ్ మరియు గ్యాస్ రూపంలో బయటకు వదిలేస్తుంది. ఇలా చేయడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు.